నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను, నా పాదయాత్ర 2.0 కేవలం కార్యకర్తల కోసమే, మరి అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి రోజుకో సినిమా చూపిస్తానంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందే కూడా తనపైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వాటినన్నింటినీ కూడా రూపుమాపుకునేందుకు తానే ఫస్ట్ పాదయాత్ర చేయబోతున్నారనే అంతర్గత సమాచారం కూడా ఉంది. మరి ఈ పాదయాత్రని ఏ విధంగా చూడాలి, మరి నిజంగా తనపై వస్తున్నటువంటి వ్యతిరేకతను రూపుమాపుకోవడానికి ఈ పాదయాత్ర చేయబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది, ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులకు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారు, ఏడాదిన్నర తర్వాత ఉంటుందని చెప్పి స్వయంగా ఆయనే చెప్పారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కన్నా ముందు కూడా సజ్జల పాదయాత్ర ఉండబోతుందని కొంచెం సమాచారం ఉంది సార్. మరి ఏంటి ఇప్పుడు సజ్జల పాదయాత్ర కూడా చేసేది, మరి పార్టీలో ఏవైతే వ్యతిరేకత తనపై వస్తుందో దాన్ని రూపుమాపుకునేందుకు, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసేందుకు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజాదరణ కానివ్వండి పాజిటివిటీ ఎక్కువగా వచ్చేందుకే ఈ పాదయాత్ర ఉండబోతుందని చాలా మంది అంటూ ఉన్నారు. మరి నిజంగా పాదయాత్ర దాని గురించే చేస్తున్నారా, అసలు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు సజ్జల పాదయాత్ర చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఏమనుకున్నా గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సమాంతరమైనటువంటి అధికారాలు అనుభవించడం కానీ, పాలనలో ప్రముఖ పాత్ర వహించడం కానీ, ఆయన అన్ని శాఖల మీద కూడా తను పట్టు బిగించడం కానీ, దాని మూలన ఆయన్ని సకల శాఖ మంత్రే కాదు డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్ అని కూడా అన్నారు. ఆయన మరి అంత అధికారాన్ని ఆయన అనుభవించాడు. తర్వాత అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా నిర్లిప్తంగా ఉన్నా కూడా ఆ 5 సంవత్సరాలు ప్రభుత్వం ముందుకు సాగిందంటే ఒక రకంగా సజ్జలే అని కూడా చాలామంది కితాబిచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే పార్టీలో ఎవరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏమైనా వ్యక్తిగతమైన విషయాలు కానీ, నియోజకవర్గ విషయాలు కానీ, పార్టీ విషయాలు కానీ, ఇంకా ఏమైనా అంశాలు కానీ ప్రస్తావించబోయినప్పుడు ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయంగా వచ్చే వ్యక్తులతో సంభాషించడానికి పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు అని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఆయన టైం అనేది చాలా విలువైంది. వీళ్ళు ఆ నియోజకవర్గాల్లో జరిగే అంతర్గత రాజకీయాల గురించి అంటే అసందర్భమైన సంగతులు చెప్పటం ఆయనకు ఒక రకంగా చికాకుగా ఉండేది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని తను ఎంటర్టైన్ చేసే కన్నా అతను ధనంజయ రెడ్డినో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డినో కలవమని చెప్తా ఉండేవాడు ఎక్కువ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా సీఎంఓలో కీలకమైనటువంటి బాధ్యతలతో ఉండటం వలన ఎంతో కొంత వాళ్ళు బిజీగా ఉండి ఇటువంటి రాజకీయాలకు సంబంధించిన అంశాలని లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కొన్ని సందర్భాల్లో మంత్రులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పంపించడం అనేది జరిగేదని. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రకంగా ఒక బాధితుడిగానే చూడాలి తప్ప ఆయన కోరి వీళ్ళందరినీ రమ్మనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పని ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇటువంటి అంశాల మీద తను సమయం వృధా చేసుకోకుండా ఉండటానికి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉపయోగించుకున్నాడు. ఒక్కోసారి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చాలామంది ఇట్లా వచ్చిన అతిథులతో లోపల మాట్లాడుతూ ఉండగా కొన్నిసార్లు మంత్రులు కూడా వచ్చి వెయిటింగ్ హాల్లో గంటల తరబడి కూడా వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అట్లా అని అవతల వ్యక్తుల్ని ముందుగా పంపిస్తే మళ్ళీ వాళ్ళు అసంతృప్తి చెందుతారోనన్న భయానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాడే తప్ప ఆయనకి వ్యక్తిగతంగా ఏ పదవికాంక్ష లేదు. తనకి ఒక సలహాదారుగా ఇచ్చారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, అన్ని వస్తువులు ఇచ్చారు. దాంతో ఆయన తృప్తి పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పని ఒత్తిడి తగ్గించుకోవడానికి జరిగిన ప్రయత్నమే సజ్జల రామకృష్ణారెడ్డిని అనవసరంగా పార్టీ క్యాడర్లో వ్యతిరేకతకి గురి చేసింది. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఇంత ఘోర పరాజయం చెందింది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. 11కి పరిమితం అయింది రీజన్ అదే అని అంటూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో మరి సజ్జల ఇప్పుడు పాదయాత్ర అంటే మరి ఆయన పైన వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఆ పార్టీలో ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పడుతున్న బాధ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ టార్గెట్ అయ్యాడు. అప్పుడేం టార్గెట్ అవ్వాలి, అప్పుడు ఆయన్ని ఎవడ ఏం అనలేకపోయారు. ఎప్పుడైతే 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిందో దీనికి పూర్తి బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డిని చేసి బలి ఇవ్వబోతున్నారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి ఎంత దగ్గరికి తీసినా కూడా పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ఉండటానికే వీల్లేదు. మొన్న మరీ ముఖ్యంగా
ముఖ్యంగా మావిగన్ ఇష్యూలో తను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అభిప్రాయాన్ని బలపరచాలని టెలికాన్ఫరెన్స్ పెట్టి తను ప్రయత్నం చేసినప్పుడు ఇది మరింతగా వికటించింది. ఈ పరిస్థితుల్లో తను జగన్మోహన్ రెడ్డికి ఎంత విజేయుడిగా ఉన్నాను, నా బాధ్యత ఏమి లేదు ఈ పార్టీ ఓటంలో, నేను నా జీవితాన్నైనా దారపోసైనా జగన్మోహన్ రెడ్డికి నేను విశ్వాసపాత్రుడిగా ఉంటాను అని అని ప్రూవ్ చేసుకోవటం కోసం తను కూడా ఒక పాదయాత్ర చేయాలనే ఒక ఆలోచన, అంటే పార్టీలో ఉన్న వ్యతిరేకతని దానికి సమాధానం చెప్పటం కోసమే తనే షర్మిల గారు చేసిన దానికన్నా కూడా ఇంకా ఒక 500 కిలోమీటర్లు ఎక్కువ పాదయాత్ర చేసి, అంటే అన్ని నియోజకవర్గాలు కవర్ చేయడంతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న మండలాలతో పాటు ముఖ్యమైన గ్రామాలను కూడా టచ్ చేసి, తనకి ఈ వయసులో అది తనకు శక్తికి మించింది అయినా సరే ఎక్కువ సమయం ఉంది కాబట్టి, టైం ఉంది కాబట్టి, పార్టీలో తన మీద ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి నా మూలాన పార్టీకి నష్టం జరగదు, తర్వాత నష్టం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెట్టుకోవడానికి ఇంకా ఏడాదిన్నర ఉంది కాబట్టి పార్టీలో ఉన్న బలం ఏంటి, బలహీనతలు ఏంటి తెలుసుకోవటానికి గతంలో తను పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించాడు కాబట్టి అన్ని జిల్లాల్లోనూ నాయకులతోనూ కార్యకర్తలతో ఎంతో అంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి తను ప్రూవ్ చేసుకోవటానికి ఈ పాదయాత్ర చేస్తాడు. ఈ విమర్శలకు ఒక సమాధానం కూడా అవుతుంది. తను ఎప్పుడైతే తాడేపల్లిలో ఉండకుండా ప్రజల్లో ఉంటాడో ఈ విమర్శల నుంచి కూడా తను తప్పించుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. రెండోది, ఇతని యొక్క విశ్వసనీయత మీద తర్వాత పూర్తి బాధ్యత పార్టీ వైఫల్యానికి కారకుడని అంటున్నారు కదా, నేను పార్టీ నిలబెట్టడానికి కూడా అంత్యత్యాగం చేస్తున్నాను అని తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందువల్లే ఇది చేస్తున్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం ఉన్నా లేకపోయినా తను ఈ పాదయాత్ర చేసి తను విశ్వసనీయతని తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆలోచనలో ఉన్నాడు. అందులో ఆడంబరంగా ఏమి వెళ్ళడు. తనేమి ప్రభుత్వ పదవుల్లో గతంలో లేడు కాబట్టి ఏదో పెద్ద పోలీసు బందోబస్తు ఇవన్నీ ఏమి ఉండవు. ఒక సాదా కార్యకర్తగా, ఒక సాదా నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళి తను ఇప్పటికీ పార్టీలో ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి శ్రద్ధ చూపిస్తున్నారు, ఎవరు పార్టీకి విముఖతగా ఉన్నారు, అట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో తను ఒక నివేదిక కూడా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభానికి ముందు ఒక సమగ్రమైన పిక్చర్ ఇవ్వాలనే ఒక ఉద్దేశం మీద ఉన్నాడని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు తను చేయగలుగుతాడు లేదు అనేది ఇప్పుడు షర్మిల గారితో ఈయన పోల్చలేము. షర్మిల గారి వయసు వేరు, షర్మిల గారి ఆరోగ్యం వేరు, కానీ పరిస్థితులు వేరు. ఇప్పుడు ఈయనకి ఎందుకు ఇంత ఆవేశం వచ్చిందంటే అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యుడు. ఇప్పుడు నిజానికి ఆయన డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నా, సకల శాఖ మంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో నా పాత్ర లేదు. కేవలం వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నా కూడా నన్ను పార్టీలో బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి నేను అటువంటి వ్యక్తిని కాదు, పార్టీ కోసం నేను ఏమైనా పర్వాలేదు, నా నిజాయితీని నిబద్ధతని రుజువు చేసుకోవాలనే ఒక పట్టుదలకు వచ్చాడు. అంటే మొన్న జరిగిన పరిణామాల తర్వాత అంటున్నారు. మరి ఆయన వయసు రీత్యా అంత సాహసం చేస్తాడా మరి చేయడా మనం చెప్పలేము. అంటే పార్టీలో ఉన్న పరిస్థితి అయితే వాస్తవం. పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి కారకుడు అంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ మొన్న మావి గన్ను ఇచ్చిన సలహా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడని కూడా చాలా మంది బాహటంగా కూడా మీడియాల్లో కూడా చెప్పారు. ఇది ఇంకా బాధ కలిగించింది. నిజానికి మావి గన్ అనేది అక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన మాటే తప్ప అంతకు ముందు ఇట్లాంటి చర్చ కూడా ఎప్పుడు జరగలేదు. అయినా నేను అటువంటి సలహా చెప్పను కూడాను, ఎందుకంటే ఆల్రెడీ అమరావతి గురించి నేనే చెప్పాను కదా, అంటే అమరావతిని వ్యతిరేకించటం లేదు అని చెప్పాడు కానీ బలపరుస్తున్నట్టు చెప్పలేదు, పూర్తి స్థాయిలో మాట్లాడలే తను. అయినా నేను ఎందుకు చెబుతాను మావి గన్ లాంటి ఇట్లాంటి సలహా. కాబట్టి నా ప్రమేయం లేకపోయిన దాన్ని కూడా నన్ను దీనికి బాధితుడిని చేశారు, నా మనసు బాధ కలిగింది అని తను సహచరులతో చెప్తున్నాడని అంటున్నారు. మరి నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాదయాత్రకి వెళ్ళినా అసలు మినిమం రియాక్షన్ కూడా కార్యకర్తల్లో ఉండదనే భావన కూడా కొంతమంది నాయకులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే అతను ఎప్పుడు ప్రజల్లో కార్యకర్తలతో కానీ ఒక మోస్తరు 2-3 తరహా నాయకులతో కూడా ఎప్పుడు సన్నిహితంగా కానీ ఆత్మీయంగా కానీ మెలగలేదు తన అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ తను ఆ గ్రామాల్లోనూ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇతన్ని ఎవరు ఆదరించరనే ఇది కూడా వినపడుతుంది. అయినా సరే నాకు ఎవరున్నా లేకపోయినా నా పర్యటన అయితే నేను చేసి నేను చెప్పదలుచుకున్న వాస్తవ నివేదిక మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి నా
నిజాయితీని నేను రుజువు చేసుకునే బాధ్యత నాకు ఉంది అనే ఉద్దేశం మీద ఉన్నాడు అంటున్నారు. బహుశా నేను అనుకోవటం ఒక 10-15 రోజుల్లో అది అటో ఇటో తేలే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టైం అయితే తీసుకోడు. ఎందుకంటే తనకి ఒక అగ్ని పరీక్ష లాంటిది ఫేస్ చేస్తున్నానని చెప్తున్నా అంట. నా జీవితంలో ఇది ఒక అగ్ని పరీక్ష. అంటే నా నిజాయితీనే శంకిస్తున్నారు, నా ప్రమేయం లేకపోయినా కూడా. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ పార్టీ బాగుండాలని కోరేవాడినే తప్ప నేను 11 సీట్లకి దిగజారే పరిస్థితికి నేను కారణం అంటే అది నా మనసు ఒప్పుకోవటం లేదు అన్న భావన చెప్తున్నాడు అంటున్నారు. చూద్దామమ్మా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి. మన వీక్ష